అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. ఇదొక బిగ్ బ్రేకింగ్ న్యూస్. మీలో ఎంతమంది ఈ బాధితులు ఉంటారో ఒక్కసారి లెక్క చూసుకోండి. బెజవాడలో వెలుగు చూసిన ఈ భారీ ఘరానా మోసం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఒక ఫేమస్ జ్యువెలరీ షాపులో ఏజెంటునంటూ ముచ్చర్ల శ్రీనివాసులు అనే ఒక వ్యక్తి బెజవాడలో బోలెడంత మందిని మోసం చేశాడు. ఏకంగా 30 కోట్ల రూపాయలు దండుకొని పరారయ్యాడు. మీరు స్క్రీన్ పైన ఫోటోలో చూస్తున్నారు, ఇతనే ముచ్చర్ల శ్రీనివాస్. ఈ శ్రీనివాసే డబ్బులు తీసుకొని దాదాపు 30 కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని పరారైపోయారు. బెజవాడలో ఒక పేరున్న జ్యువెలరీ షాప్లో తాను పనిచేస్తున్నానని, ఆ జ్యువెలరీ షాప్కి ఏజెంట్గా కూడా పనిచేస్తున్నానని చెప్పాడు ముచ్చర్ల శ్రీనివాస్. ఆ ఏజెంట్ పేరుతో పబ్లిక్లోకి వెళ్ళి నెల మీరు 30 గ్రాములకు విలువయ్యే సమానమయ్యే డబ్బుని మీరు జ్యువెలరీ షాప్కి కడితే 25 వాయిదాలు చెల్లిస్తే 26వ వాయిదా నాటికి మీకు అదనపు బంగారాన్ని ఇస్తానని చెప్పేసి నమ్మించాడు. ముచ్చర్ల శ్రీనివాస్ నా మాటలు నమ్మిన ఒక బడా వ్యక్తి బోలెడంత డబ్బులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అతను అజిత్ సింగ్ నగర్ పరిధిలో చోటు చేసుకుంది సంఘటన. ఆ బడా వ్యక్తితో పాటు మరికొంతమంది బాధితులు కూడా ముచ్చర్ల శ్రీనివాస్ బాధితులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడే అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గరికి బాధితులంతా వచ్చారు. మీ స్క్రీన్లో చూస్తున్నారు విజువల్స్. వీళ్ళంతా ముచ్చర్ల శ్రీనివాస్ని నమ్మి డబ్బులు చెల్లించిన బాధితులు. ఒక పెద్ద ఫేమస్ జ్యువెలరీ షాప్ పేరుతో వీళ్ళ దగ్గర 30 కోట్ల రూపాయలు వసూలు చేసుకున్న ముచ్చర్ల శ్రీనివాస్ అటు నుంచి డబ్బు తీసుకొని పరారైపోయారు. ఇప్పుడు శ్రీనివాస్ ఫోన్ పనిచేయట్లేదు, అతని బంధువులు అతని జాడా చెప్పట్లేదు, అతని ఇంటికి తాళం ఉంది. పోయిన డబ్బులు ఎలా తిరిగి వస్తాయో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతానికి ముచ్చర్ల శ్రీనివాస్ ఫోటోల్లో కనిపించడం తప్ప మనిషి ఎక్కడా కనిపించట్లేదు. పోలీసులు కూడా అతన్ని ట్రాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇంతవరకు అతని జాడ తెలియట్లేదు. 30 కోట్లు అంటే చిన్న విషయం కాదు. నిజంగా కొందరి జీవితాలు, కొన్ని పదుల సంఖ్యలో జనాలు కష్టపడి పొట్ట మార్చుకొని, కడుపు మార్చుకొని, కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించుకున్న డబ్బులు, ఈ డబ్బులని తీసుకొచ్చి ఒక మోసగాడి చేతుల్లో పెట్టారు. పూర్తి వివరాలు ఒకసారి బాధితులు ఏమంటున్నారో చూద్దాం. బాధితులు కూడా మీడియాతో మాట్లాడారు. ఒకసారి బాధితులు ఏమంటున్నారో విన్న తర్వాత పూర్తి వివరాలని బెజవాడ నుంచి నేరుగా తెలుసుకుందాం. ఇది మొత్తానికి బాధితుల వీడియోస్ చూస్తున్నాం. వారు ఏడుస్తూ కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటూ తాము కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని శ్రీనివాస్ అనే వ్యక్తి దోచుకెళ్ళాడని, కొట్టేసుకొని వెళ్ళాడని ఏడుస్తూ చెప్తున్నారు. మీరు వీడియోలో చూస్తున్నారు బాధితుల కన్నీళ్ళని. ప్రస్తుతం విజయవాడలో మా ప్రతినిధి సాయి ఈ కేసుని ట్రాక్ చేస్తున్నారు. సాయి మొదటి నుంచి ఈ కేసులో పూర్తి వివరాలతో ఉన్నారు. సాయి, అసలు ఏం జరిగింది? ఎవరి ముచ్చర్ల శ్రీనివాస్ ఎలా వీళ్ళని ఇంత సునాయాసంగా సులభంగా మోసం చేశాడు? తిరుమల మొత్తం ముందు బాధితుల సంఖ్య చూస్తే 60 మంది ఉన్నారు. అందులో 60 మందిలో ఒక్కొక్క గాథ. ప్రతి ఒక్కరు కూడా తమ బిడ్డల చదువు కోసమనో, తమ పిల్లల పెళ్లిళ్ళ కోసమనో అందరూ కూడా దాచుకున్నారు. బేసిక్ గా మనము చిట్టీల పేరు అంటే డబ్బులు దాచుకునే చిట్టీలు ఉంటాం, బట్ ఇది నగల చిట్టి అంటారు, దీన్ని అంటే బంగారం చిట్టి అంటారు. ఇది చాలా అంటే విజయవాడకి పరిచయం అయింది కూడా చాలా తక్కువ. బేసిక్ గా ఇది ముంబైలో ఎక్కువ సాగుతూ ఉంటుంది. సో దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికని విజయవాడలో కొంతమందిని ట్రాక్ చేశాడు. మొదట ఎవరైతే బలహీనంగా కనబడతారో వాళ్ళని పట్టుకున్నాడు. దాన్ని ఆయన చెప్పడం కూడా, నేను ఒక ప్రముఖ జ్యువెలరీలో చాలా పెద్ద పొజిషన్ లో పనిచేస్తున్నాను, సో నా దగ్గర కొన్ని సోర్సెస్ ఉన్నాయి, సో మీరు డబ్బులు కట్టండి, నేను వాళ్ళతో మాట్లాడి ఈ విధంగా 25 నెలలు కడితే 26వ నెల మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ వస్తుంది, మీరు వడ్డీ లెక్కలు కూడా వేసుకోండి, ఎంత వస్తుందో మీరే చూడండి అని నమ్మబలికాడు. ఒకళ్ళకి మొదట ఎప్పుడైనా కూడా మోసం చేయాలంటే ఎవరైనా ఒక మనిషి కావాలి. సో మనం బ్లఫ్ మాస్టర్ అనే ఒక సినిమా చూసాం. ఆ సినిమాలో ఏ విధంగా అయితే మోసం చేశాడో దాదాపుగా అంటే సేమ్ కాకపోయినా అదే విధమైన మోసం ఇక్కడ చేశారు. ఒక వ్యక్తిని పట్టుకున్నాడు, అతనితో డబ్బులు కట్టించాడు. ఒక నెల చీటీ చేస్తే అతనికి మొదటి నెల ఏదైతే 26 నెలలకి సంబంధించిన డబ్బులు ఉన్నాయో, ఆ బంగారం ఉందో దాన్ని ఇప్పించడంతో మిగతా వాళ్ళందరూ కూడా ఆశపడ్డారు. సో అందులో ఒక బాధితురాలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, కేవలం ఆశ,
ఆశపడ్డామండి, ఆశపడి మోసపోయామండి అన్నారు. ఇద్దరి నుంచి ముగ్గురు, కేవలం ఇదంతా కూడా అతి తక్కువ సమయంలోనే 60 మందిని ట్రాక్ చేశాడు. 60 మందిని ట్రాక్ చేయడం కాదు, వాళ్ళందరితో చివరి నెల వరకు కూడా డబ్బులు కట్టించాడు. సో ఇప్పుడు లబోదీపం అంటున్నారు. 2 రోజుల నుంచి ఫోన్ ఎత్తకపోవడంతో ఇంటికి వెళ్ళి చూస్తే అతను ఇంటి దగ్గర లేరు, పోనీ ఊరెళ్ళి ఉన్నాడని 2 days వెయిట్ చేశారు. కానీ అతను ఇక్కడ కాదు, అసలు ఏ స్టేట్ లో ఉన్నాడో, ఈ కంట్రీలో ఉన్నాడో లేదో తెలియదు. 1 కాదు 2 కాదు, అక్షరాల 30 కోట్ల రూపాయలు. ఆ 30 కోట్లలో దాదాపుగా ఒక 20 కోట్లు గోల్డ్ పేరుతో మోసం చేస్తే ఓ 10 కోట్లు అంటే వీళ్ళకి ఎప్పుడు అనుమానం రాలేదా సాయి? వీళ్ళకి ఎప్పుడు అనుమానం రాలేదా? వీళ్ళు ఏం చెప్తున్నారు పోలీస్ స్టేషన్కి వచ్చి? అతను వ్యవహరించిన తీరు ఎప్పుడైనా కూడా ఒక మోసం చేసే వ్యక్తి మొదటే దొరికిపోయే పరిస్థితి ఎప్పుడు ఉండదు. సో అతను నమ్మించే పరిస్థితికి ప్రధాన కారణం ఏంటంటే, ఒక వ్యక్తికి ఎరేస్తారు. ఎవరైనా కూడా ఒక వ్యక్తిని ఎరేస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వస్తారనే ఆ తీరిని ఆయన నమ్మాడు. మొదట ఎరేసాడు, ఒక వ్యక్తికి ఎరేసాడు, అతనుకు గోల్డ్ ఇచ్చాడు. సో గోల్డ్ ఇవ్వడంతో ఇది నిజమే అని నమ్మారు. నిజమే అని నమ్మి మొత్తం అందరూ కూడా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు, కొంతమంది బాధితులు అయితే వర్ణాతీతమనే చెప్పాలి. వాళ్ళ బాధలు, వాళ్ళు దాచుకుంటున్న డబ్బుని ఇంట్లో తెలియకుండా, భర్తకి తెలియకుండా రూపాయి కూడబెట్టి మరి ఉన్న సేవింగ్స్ ని కూడా తీసుకువెళ్ళి అతని చేతిలో పెట్టారు. వాళ్ళ వ్యధ వింటూ ఉంటే కన్నీళ్ళు వచ్చేసే పరిస్థితి. పోలీస్ స్టేషన్ లో కూడా పోలీసులు కూడా మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే అందులో ఉన్న వాళ్ళందరిలో కూడా చాలా మంది వ్యాపారాలు చేస్తూ ఇంట్లో కొంత డబ్బు సేవ్ చేసుకుంటూ వస్తున్న వాళ్ళు, చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు. సో వీళ్ళందరూ డబ్బు ఒకేసారి తీసుకెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రస్తుతానికి అయితే వాళ్ళందరూ కూడా ఆ ప్రముఖ జ్యువెలరీ షాప్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలదీసే పరిస్థితి వస్తే, వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పడంతో వీళ్ళు ఇప్పుడు లబోదీపం అంటున్నారు. వాళ్ళంతా కూడా జ్యువెలరీ షాప్ యాజమాన్యం ఏం చెప్తుంది సాయి? ఎందుకంటే జ్యువెలరీ షాప్లో సాధారణంగా చాలా పెద్ద జ్యువెలరీ షాపులు కూడా చీటీల వ్యాపారాలు చేస్తున్నాయి. మీరు నెల డబ్బు కట్టండి, మీ డబ్బుకు మేము భరోసా ఉంటాం, బాధ్యతగా ఉంటాం, అలాగే మీ డబ్బుకి మేము బంగారాన్ని చెల్లిస్తామని చెప్పేసి ప్రచారాలు చేస్తున్నాయి. ఈ జ్యువెలరీ షాప్లో కూడా అటువంటి స్కీమ్లు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ముత్యాల శ్రీనివాసే క్రియేట్ చేసి జనాన్ని మోసం చేశారా? జ్యువెలరీ షాప్ వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మేము మా జ్యువెలరీలో ముక్కు పుడక తీసుకున్నా కూడా జిఎస్టీతో కలిపి, అంటే ఒకవేళ చీటి తీసుకోవాలనుకున్నా కూడా ఇటువంటి స్కీమ్ ఉంటే ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మా దగ్గర రికార్డు ఉంటుంది, వాళ్ళు కూడా ఎవిడెన్స్ ఇస్తాము. బట్ ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరో మాకు తెలియదు. అతని బంధువు అంటే ముచ్చల శ్రీనివాస్ బంధువు ఉంటే ఆ బంధువుకి బంధువు వేగా జ్యువెలరీలో ఒక చిన్న ఎంప్లాయీ, సాధారణ ఎంప్లాయీ. సో అతను వేగా జ్యువెలరీ అని ఒక పేరుని అడ్డం పెట్టుకుని మా ప్రముఖ జ్యువెలరీ పేరుని అడ్డం పెట్టుకుని ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అనేది వీళ్ళు చేసిన ఆరోపణ. మేము కూడా కేసు ఫైల్ చేస్తున్నాం. మా దగ్గరికి ఎవరు వచ్చి డబ్బులు అడగడానికి అయితే రైట్ లేదు. ఎందుకంటే మీరు మాకు వచ్చి కట్టలేదు, మా రసీట్ లేదు, కనీసం మా సంస్థకు సంబంధించిన పేరు కూడా ఎక్కడా లేదు. ఏది ఉన్నా కూడా ఏ చిన్న ఆధారం, మా సంస్థకు సంబంధించిన చిన్న ఆధారం దొరికినా కూడా మొత్తం అందరికీ డబ్బులు ఇవ్వడానికి మేము సిద్ధం. కానీ లేనిపోయిన ఆరోపణలు మా మీద చేస్తే మాత్రం మేము దీన్ని సివిల్ మ్యాటర్ కింద దీన్ని తీసుకెళ్తాం. ఖచ్చితంగా మేము కూడా దీన్ని కేసు వేస్తాం. ఆరోపణలు చేసే వాళ్ళందరిపైన కూడా మేము కేసు వేస్తామని చెప్పారు. బాధితులు వచ్చి వీళ్ళతో చర్చలు కూడా జరిపారు. బాధితులకైతే జ్యువెలరీ వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఒక్క చిన్న ఆధారం అయినా కూడా మా దగ్గర వేల మంది ఎంప్లాయీలు పనిచేస్తున్నారు, అందులో ఒక ఎంప్లాయీ పేరు చెప్తే దానికి మేము ఎలా బాధ్యులు అవుతాం, అతని జీతం కూడా మా దగ్గర 25,000 కూడా ఉండదు. అతని మాటలో మీరు ఎలా డబ్బులు కట్టారు, ఏదన్నా ఒకవేళ డబ్బులు కట్టినా మీరు ఎంక్వైరీ వచ్చి చేసుకోవాలి కదా, జ్యువెలరీ షాప్కి వచ్చి ఎంక్వైరీ చేసుకోవాలి. ఎంక్వైరీ చేస్తే మేము ఆ రోజు అతన్ని మేము పట్టుకునే వాళ్ళం. మీరు ఎవరిని అడిగారు, ఎవరితో మాట్లాడారు, ఎవరు చేశారు, ఎంత గుడ్డిగా మీరు ఎలా డబ్బులు కట్టారు అనేది జ్యువెలరీ షాప్ వాళ్ళు చేస్తున్న ఆరోపణ. దీనిపైన వాళ్ళు కూడా కోర్టుకు వెళ్తాము. మేము శ్రీనివాసరావు ఆచూకీ ఏమైనా తెలుస్తుందా? పోలీసులకి ఏమైనా టచ్లోకి వచ్చాడా? సాధారణంగా మోసగాళ్ళు ఫస్ట్ మోసం చేసి తర్వాత సెటిల్మెంట్కి వస్తారు కదా, అటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుందా? ఖచ్చితంగా పోలీసులు అయితే ట్రాక్ చేస్తున్నారు. 2 పోలీస్ స్టేషన్లు, సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ అలాగే సింగనగర్ పోలీస్ స్టేషన్, 2 చోట్ల కంప్లైంట్లు వెళ్ళాయి. పోలీసులు అయితే ఖచ్చితంగా పట్టుకొని తీరుతామని చెప్తున్నారు. ఎందుకంటే 3 రోజులు అంటే ఘటన బయటకు వచ్చి 3 రోజులు, బట్ అతను పారిపోయి ఎన్ని రోజులు ఏంది ఎవరికి తెలియదు. ఎందుకంటే 3 రోజుల క్రితం ఇందులో ఒక బాధితుడు జనరల్ గా కాల్ చేశాడు అతనికి. బేసిక్ గా అతను ప్రతి నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు వచ్చి వీళ్ళకి కనబడుతూ ఉంటాడు. బట్ మొన్న రీసెంట్ గా మంత్ ఎండింగ్ లో సరదాగా కాల్ చేస్తే అతను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే సరే బయటికి వెళ్ళి ఉంటాడు అన్నారు. బట్ అట్లా 2-3 సార్లు ట్రై చేసినా ఫోన్ ఎత్తలేదు. సో అనుమానం వచ్చి ఇంటికి వెళ్ళారు. సో ఇంట్లో ఎవరు లేరు అంటే ఇప్పటికే తప్పించుకుని ఎన్ని రోజులైంది, పారిపోయి ఎన్ని రోజులైంది అనే విషయం పైన ప్రస్తుతం పోలీసులు ఆరాధిస్తున్నారు. కేవలం ఈ 60 మంది మాత్రమే నా బాధితులు, లేదా ఇంకా ఉన్నారు? ఇటువంటి చిట్టీలు అనేది ఇప్పుడు మాత్రం బయటకు వచ్చింది. బట్ ఇతను ఒకరితో ఆగారా, ఈ ఒక్క కాన్సెప్ట్ తో ఆగాడు, బంగారమనో మామూలు మనీ చీటీలతో ఆగాడా, లేకపోతే ఇంకెంతమందిని మోసం చేశాడు అనే కోణాల్లో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. అతి త్వరలోనే అతను పట్టుకుంటామని అయితే పోలీసులు చెప్తున్నారు. ఓవరాల్ గా చూస్తుంటే మోసపోవడం పక్కన పెడితే కేవలం అత్యాశకి గురై మాత్రమే డబ్బులు కట్టినట్టు బాధితులు వాపోతున్న నేపథ్యంలో ముచ్చల శ్రీనివాస్ మాత్రం ఖచ్చితంగా పోలీసులు పట్టుకుని తిరుగుతామన్నాడు. పట్టుకోవడం కాదు, మా డబ్బులు మాకు ఇప్పించండి, లేదని మాకు ఆత్మహత్య శరణం అనేది బాధితుల నుంచి వస్తున్న వాదన. రైట్ సాయి, కేసును ట్రాక్ చేస్తూ ఉండండి. దీని అప్డేట్స్ మళ్ళీ మనం ప్రసారం చేస్తూనే ఉందాం. ఇది
ఒక్క 65 మందిని ఈజీగా మోసం చేసి 65 మందిని మోసం చేసి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు ముచ్చర్ల శ్రీనివాస్. ఆ కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని పత్తా లేకుండా పారిపోయాడు. జనం చాలా స్పష్టంగా గొర్రె కసాయివాడినే నమ్మినట్టు జనం కూడా కష్టపడి దాచుకున్న డబ్బులను తీసుకెళ్లి మోసగాళ్ళ చేతుల్లోనే పెడుతుందని చెప్పడానికి ఇది మరొక ఉదాహరణగా కనిపిస్తుంది. చూద్దాం, జ్యువెలరీ షాప్ ఏమైనా బాధ్యత వహిస్తుందా, లేకపోతే బాధితులు పోలీసుల ద్వారానే న్యాయం పొందాల్సి ఉంటుందా? ముచ్చర్ల శ్రీనివాస్ ఆచూకీ దొరుకుతుందా? ముచ్చర్ల శ్రీనివాస్ ఇంతకీ ఇండియాలో ఉన్నాడా, లేకపోతే దేశం విడిచి పారిపోయాడా అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతోంది. జ్యువెలరీ షాప్ మొత్తాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్తోంది, మాకు ఎటువంటి సంబంధం లేదు, మా షాప్ పేరు వాడుకున్నంత మాత్రాన బాధ్యత వహించాల్సిన అవసరమే లేదు, ఎవరైనా మా షాప్ను నమ్మి డబ్బులు కడితే ఖచ్చితంగా మా షాప్కి వచ్చి ఎంక్వైరీ చేసుకొని ఉండాలి, మేము ప్రతిదీ చట్టం ప్రకారం జిఎస్టీ రూల్స్ ప్రకారమే లావాదేవీలు జరుపుతామని జ్యువెలరీ షాప్ చెప్తుంది. దీంతో ఆ 65 మంది అడ్డంగా మునిగినట్టుగానే మనం భావించాల్సి వస్తుంది. ఈ 65 మంది బాధితులకు న్యాయం జరుగుతుందా? ఇలాంటి మోసాలు మీకు ఇంకేమైనా కనిపిస్తున్నాయి? ఇవన్నీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ముచ్చర్ల శ్రీనివాస్ బాధితులు ఎవరైనా ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీకు న్యాయం జరిగే వరకు మేము సపోర్ట్ చేస్తాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. పెట్టుబడి మొత్తం ఉన్నది కష్టాతీతం మొత్తం పిల్లల స్కూల్ ఫీజులు కానీ బట్టలు కానీ ఏమి కట్టకుండా ఇద్దరం కష్టపడి సంపాదిస్తుంటే ఇంత మందికి అన్యాయం చేస్తున్నారు. ఇంత మందికి ఇంత దారుణంగా నాన్ని అందరికి ఏంటి డబ్బులు ఇస్తానని ఎప్పుడు ఇస్తారండి? ఏ రకంగా ఇస్తున్నారు? అసలు తాపగా మాట చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇంతమంది జనాలు ఉన్నారు, ఇంతమంది కట్టిన వాళ్ళు ఉన్నారు, ఒక్కళ్ళు ఇద్దరు కాదండి, ఎంతో మంది కట్టగలిగిన వాళ్ళు ఉన్నారు, కట్టలేని వాళ్ళు ఉన్నారు. ఆశ చూపించారండి, ఆశకి ఇంతమంది లొంగిపోయారు. ఈ ఆశ వల్ల